ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణ హత్య కలకలం రేపింది. ఈ నెల 13వ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు అనే వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆంజనేయులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసుల్ని ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఆంజనేయులు చివరిసారిగా ఎక్కడ కనిపించాడు, ఎవరితో మాట్లాడాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వెంకటనారాయణ, రమణమ్మ దంపతులపై పోలీసులకు అనుమానం బలపడింది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. కాల్ డేటా రికార్డ్స్, టవర్ లొకేషన్ ఆధారంగా ఆంజనేయులు చివరిసారిగా వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా వాళ్ల లొకేషన్ ట్రేస్ చేసి వారిని బొడిరెడ్డిపల్లి గ్రామం వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలని పోలీసులు తెలుసుకున్నారు. తన కూతురుతో ఆంజనేయులు సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో వెంకటనారాయణ, రమణమ్మ అనే ఈ అమానుష హత్యకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. పోలీసులు తమ విచారణలో వెంకటనారాయణ, రమణమ్మ అనే భార్యాభర్తలు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఆంజనేయులను దారుణంగా హత్య చేసిన నిందితుడు హత్యతోనే ఆగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని బోరుబావిలో పడేసినట్లు తేలింది. ఈ ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు.